Hi students, welcome back to Ilias Maths. సో ప్రీవియస్ క్లాస్లో మనము ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం కదండి ఎక్సర్సైజ్ 1.1లో. సో ఎక్సర్సైజ్ 1.1 కంప్లీట్ చేసాం కదండి. సో ఇప్పుడు ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 6 ఇన్ రియల్ నంబర్స్ చాప్టర్లో థింక్ అని డిస్కస్ అండి. ఓకేనా? సో దాంట్లో ఏముందో చూద్దాం. సో ఇది అంటే థింక్ అండ్ డిస్కస్ అని అంటే దీన్ని మీరు థింక్ చేయాలండి, ఆలోచించాలి. ఆలోచించి సో మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి దీనికి ఆన్సర్ రాబట్టాలి. ఓకేనా? సో ప్రాబ్లం ఏముందో చూద్దాం ఒకసారి. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0, ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0, దెన్ వాట్ ఈస్ ది రిలేషన్షిప్ between A, B and Q in A equal to BQ plus R of Euclid's division lemma. ఇది క్వశ్చన్ అడిగాడండి. అంటే R ఈక్వల్ టు 0 అయితే అంటే క్వశ్చన్ని మళ్ళీ మనము ఒకసారి ఇందాక క్వశ్చన్ చదివాను కదనమ్మా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనము ట్రై టు అండర్స్టాండ్. ఓకేనా? క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా అండి? సో ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు అంటే ఆర్ అంటే ఏంటిదమ్మా? రిమైండర్. ఆర్ అంటే రిమైండర్ కదండి. అవును, ఆర్ అంటే రిమైండర్. రిమైండర్ అనేది 0 అయితే దెన్ వాట్ ఈస్ ది రిలేషన్షిప్? రిమైండర్ 0 అయితే రిలేషన్షిప్ బిట్వీన్ ఏ, బి అండ్ క్యూ, ఏకి, బికి అండ్ క్యూకి రిలేషన్ ఏముంటుంది అని అడిగినాడు. దేంట్లో? యూక్లిడ్ డివిజన్ లెమ్మ. ఆ యూక్లిడ్ డివిజన్ లెమ్మ ఏంటిదమ్మా? ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనేది యూక్లిడ్ డివిజన్ లెమ్మ. సో దీనిలో ఏకి బి, క్యూ అండ్ ఆర్ అనేది రిలేషన్షిప్ ఏమవుతుంది అని క్వశ్చన్ అడిగాడు కదండి. సో ఇప్పుడు చూద్దాం. సో ఏంటిది? ఫర్ సపోజ్ ఆర్ దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి? 0ని సబ్స్టిట్యూట్ చేయాలి కదండి. సో ఆన్సర్ రాద్దాం. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఎంత అండి? 0. సిన్స్ ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ 0. అంతేనా అండి? సో దీన్ని ఏ విధంగా రాస్తానండి? మళ్ళీ ఏ ఈక్వల్ టు 0కి వాల్యూ ఏం లేదు కదండి. సో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో అంటే ఇప్పుడు ఏమవుతుందండి? బీక్యూ అవుతుంది కదండి. ఏ ఈక్వల్ టు బీక్యూ అయితే చూడండి ఇక్కడ అప్పుడు ఏమవుతుంది? ఏ ఈజ్ డివిజిబుల్ బై బి అంటే ఇక్కడ ఏ అనేది ఏమవుతుందండి? డివైడెండ్ అవుతుంది. ఏ అనేది ఇక్కడ డివైడెండ్, బి అనేది డివైజర్. సో క్యూ అనేది కోషెంట్ కదండి. క్యూ అనేది కోషెంట్. ఇప్పుడు చూడండి, ఏ రిమైండర్ 0 వచ్చింది అంటే అర్థం ఏంటిదండి? డివైజర్ అనేది డివైడెంట్ని ఏం చేసిందండి? ఎగ్జాక్ట్గా డివైడ్ చేసింది, అంటే డివిజిబుల్ చేసింది. సో అదేనా అండి దాని మీనింగ్? ఏ ఈక్వల్ టు బీక్యూ, బి అనేది డివైజరు, ఏ అనేది డివైడెండ్. సో ఇక్కడ రాస్తాను, ఏ ఈజ్ డివైడెండ్, ఏ ఈజ్ డివైడెండ్ ఇన్ యూక్లిడ్ డివిజన్ లెమ్మలో. బి అనేది ఏమవుతుందండి? డివైజర్. అండ్ క్యూ అనేది ఏమవుతుందండి? కోషెంట్. ఆర్ అనేది ఏంటిది? రిమైండర్. అంటే ఇక్కడ రిమైండర్ అనేది లేదు, దట్ మీన్స్ 0. రిమైండర్ 0 అయిందంటే బి అనేది, ఈ డివైజర్ అనేది డివైడెండ్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసేసింది కదండి. అదే కదండి అర్థం. అంటే ఇప్పుడు ఏ ఈజ్ డివిజిబుల్ బై బి అంటే ఏని బి అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేసేసింది, డివైడ్ చేసేసింది. అంటే రిమైండర్ 0 వచ్చేసింది అని అర్థం. అండ్ బి ఈజ్ ఏ ఫ్యాక్టర్. బి అనేది
తర్వాత బి అనేది ఏకి ఏమవుతుందండి, ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ బి ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ బి ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ. అంతే, అయిపోయింది, సింపుల్, ప్రాబ్లం అయిపోయింది. థింక్ అండ్ డిస్కస్లో ప్రాబ్లం అయింది. సో దీనికి దీనికి రిలేషన్షిప్ ఏంటిది అని అడిగినాడు. సో అదే కదండి రాసింది మనము. అర్థమైందా అండి? ఎస్, ఓకే. సో అర్థం కాకపోతే సో మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ఈ ప్రాబ్లమ్ని క్లారిఫై చేసుకుందామండి. ఓకేనా అండి? సో పేజ్ నెంబర్ 6లోనే థింక్ అండ్ డిస్కస్ కింద బాక్స్ వేసినాడు, బ్లూ కలర్లో ఒక బాక్స్ వేశాడు. సో దాంట్లో థింక్ అండ్ డిస్కస్ అని చెప్పి ఈ క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటిది? ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0 దెన్ వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఏ, బి అండ్ క్యూ ఇన్ ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఆఫ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అని అన్నాడు. సో దాని కిందనే చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అనేసి వీ నో దట్ 24 అని ఇచ్చాడు కదండి. సపోజ్ ఏ ఈక్వల్ టు 24 అని అనుకుందాం. సో దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఏ ఈక్వల్ టు 24 అని అనుకుందాం. సో 24ని సపోజ్ బి ఈక్వల్ టు 2 అనుకుంటున్నాను. క్యూ అనేది ఒక 12 అనుకుంటున్నాను. రిమైండర్ ఏంటిదండి? సో 0. అంటే 24ని బీతో డివైడ్ చేస్తున్నామండి. బి అంటే 2తో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు 2 1 జా 2, సో 0, 4 డౌన్, 2 2 జా 4. సో రిమైండర్ 0. అంటే రిమైండర్ 0 వచ్చింది కదండి. 2తో డివిజబుల్ చేసినప్పుడు 24ని, సో కోషెంట్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే ఇక్కడ కూడా రాసుకోండి, అది బి ఏ క్యూ, సో ఆర్, రిమైండర్ ఆర్. చూడండి, ఇప్పుడు ఏ ఈక్వల్ టు 24 ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను అంతే. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా థింక్ అండ్ డిస్కస్ కిందనే ఉందండి. సపోజ్ ఏ ఈక్వల్ టు 24, బి ఈక్వల్ టు 2, క్యూ ఈక్వల్ టు 12, ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. అంటే 24ని ఏ అనేదాన్ని, అంటే చూడండి ఇక్కడ 24 ఏ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ ఫామ్లో రాయాలి. బి 2 ఇంటూ క్యూ అంటే 12 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చిందండి? 0. సో అంటే 24ని 2 ఇంటూ 12గా రాసాం, రిమైండర్ రాయలేదండి. అంటే 24ని 2 అనేది ఎగ్జాక్ట్గా డివిజబుల్ చేసింది. అంటే రిమైండర్ 0 వచ్చింది కదా అండి. అంటే ఏ అనే నెంబర్ని ఏం చేస్తుంది? ఏ అనే నెంబర్ని, అంటే ఈ 24 అనే నెంబర్ని 2 అనేది ఎగ్జాక్ట్గా డివిజబుల్ చేస్తుంది అని అంటున్నాం, అంతేనా? సో 2 ఈజ్ డివిజబుల్ బై 24. సో 2 ఈజ్ డివిజబుల్ బై 24 అని అన్నాడు. 2 ఈజ్ డివిజబుల్ బై 24. సారీ, 24 ఈజ్ డివిజబుల్ బై 2. 24ని 2 అనేది ఏం చేస్తుందండి? డివైడ్ చేస్తుంది. అర్థమైందా అండి? 24 ఈజ్ డివిజబుల్ బై 2. 24ని 2 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది అని అర్థం. ఓకేనా? తర్వాత ఇంకొకటి ఏమన్నాడు? బి అనేది ఫ్యాక్టర్ ఆఫ్ 24 అని అన్నాడు. బి అనేది ఫ్యాక్టర్ ఆఫ్ ఏ, అంటే 2 అనేది ఫ్యాక్టర్ ఆఫ్ 24. సో బి ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అని అన్నాడు. అంటే 24కి ఫ్యాక్టర్స్ ఏం రాస్తామండి? 2 12 జా 24, తర్వాత 3 8 జా 24, తర్వాత 4 6 జా 24, తర్వాత 6 4 జా 24, 1 24 జా 24, 8 3 జా 24, 12 2 జా 24, 24 1 జా 24. సో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ ఏంటివి? 1 2 3 4 6 8 12 24. సో ఇవి ఫ్యాక్టర్స్ అండి 24కి. సో 2 అనేది, అందులో 2 అనేది 24కి ఫ్యాక్టరే కదండి. సో అదే రాశాను, 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24. అంటే ఇక్కడ బి అనేది, సో
బి అనేది డివైజర్ కదండి. ఈ బి అనేది ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అవుతుంది. సో అర్థమైందా అండి? థింక్ అండ్ డిస్కస్ ప్రాబ్లము. సో ఈ ఎగ్జాంపుల్ నుంచి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఎస్. సో ఇదండి ఈ థింక్ అండ్ డిస్కస్కి ఆన్సర్ ఇది. ఓకేనా స్టూడెంట్స్? అర్థమైందమ్మా? ఎస్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే రాదండి. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏ టాపిక్కి సంబంధించిన ఆ టాపిక్ మీరు విన్న తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీ అయిపోతుంది, లేదంటే కష్టం అయిపోతుందండి. ఓకేనా అండి? ఎస్. సో నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అండి. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో ఈ క్వశ్చన్ 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. 2 మార్క్స్ కానీ ఆర్ 1 మార్క్ ఆర్ హాఫ్ మార్క్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఇది క్వశ్చన్ కాదండి, థీరమ్. సో దీన్ని ప్రూవ్ చేయాల్సిన పని లేదండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడని అంటే స్టేట్ అంటాడు అంతే. స్టేట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని అంటాడు. స్టేట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని అంటాడు. సో అప్పుడు మనము దీనికి స్టేట్మెంట్ రాయాలండి. ఓకేనా? స్టేట్మెంట్. సో దీన్ని ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలండి. సో దీన్ని బట్టి కొట్టకుండా చాలా సింపుల్గా చెప్పుకుందాం. సో ముందుగా చూడండి, ఎవ్రీ కాంపోజిట్ నంబర్ స్టేట్మెంట్ చదువుతానండి. సో ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ a product of primes, and this factorization is unique, and this factorization is unique apart from the order in which the prime factors occur. Apart from the order in which the prime factors occur. సో అంటే చూడండి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్లో మళ్ళీ ఒకసారి ఈ స్టేట్మెంట్ని అర్థం చేసుకుందాం. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్. సో ఇక్కడ కాంపోజిట్ నెంబర్ అంటే ఏందో తెలుసా అండి మీకు? కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో తెలియాలండి. ఫస్ట్ కాంపోజిట్ నెంబర్, ఈ స్టేట్మెంట్లో కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటిది, తర్వాత ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటిది, ఫ్యాక్టర్స్ ఇందాక చెప్పాను కదండి 24కి ఫ్యాక్టర్స్ అనేటివి. సో ఆ విధంగా ఫ్యాక్టరైజేషన్ అంటే ఏమిటి, యూనిక్ అంటే ఏంటిది అనేది తెలియాలండి. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటే ఏంటిది అనేది కూడా తెలియాలి. సో మెయిన్గా ఈ అండర్లైన్ చేశాను కదండి. సో వీటి గురించి మీకు తెలియాలండి ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ కాంపోజిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? సో కాంపోజిట్ అంటే చాలా సింపుల్ అండి డెఫినేషన్. సో మనకు న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్, ఇర్రేషనల్, తర్వాత రియల్ నంబర్స్, ఇలా ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా మనకి నంబర్స్లలో ఈవెన్ నంబరు, ఆడ్ నంబరు, తర్వాత పాజిటివ్ నంబర్సు, నెగిటివ్ నంబర్సు, ప్రైమ్ నంబర్సు అండ్ ఆల్సో కాంపోజిట్ నంబర్సు అనేటివి కూడా ఉంటాయండి నంబర్ సిస్టంలో. సో దీంట్లో కూడా ఈవెన్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈవెన్ నెంబర్ అని అంటే 2తో డివిజబుల్ అయ్యేటివి. 2తో డివిజబుల్ అయ్యే నంబర్స్ అన్నీ ఈవెన్ నెంబర్సే కదా. ఎస్. తర్వాత ఆడ్ నెంబర్స్ అంటే 2తో డివైడ్ చేసినప్పుడు ఇట్ లీవ్స్ రిమైండర్ 1, అంటే రిమైండర్ 1 అనేది రావాలి 2తో డివైడ్ చేసినప్పుడు. ఏదైనా ఒక నెంబర్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 రావాలి. సో అలా వస్తే ఆ నెంబర్ ఏమవుతుందంటే ఆడ్ నెంబర్ అవుతుంది కదా. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ తెలుసుకున్నాం, ఆడ్ నెంబర్ తెలుసుకున్నాం. ప్రైమ్ నెంబర్ ఏంటో తెలుసుకుందాం. ప్రైమ్ నెంబర్ అంటే ఏం లేదండి, ప్రైమ్ నెంబర్ కంటే ముందర ఫ్యాక్టరైజేషన్ గురించి తెలుసుకున్నామంటే ప్రైమ్ నెంబర్ ఈజీ అవుతుంది. సో ప్రైమ్ నెంబర్ తర్వాత కాంపోజిట్ నెంబర్ చూద్దాం. ఓకేనా? ఫ్యాక్టరైజేషన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇందాక చెప్పాను. సో 24కి ఫ్యాక్టర్స్ రాయమని చెప్పాను. 24కి ఫ్యాక్టర్స్ రాసాం అంటే 24 అనేది ఏ టేబుల్లో వస్తుందండి? 24 అనేది సో 1 టేబుల్లో వస్తుంది. 24 అనేది 1 టేబుల్లో వస్తుంది. చూడండి 124 జా 24 24.
తర్వాత 2 12 జా 2 టేబుల్‌లో కూడా 24 వస్తుంది. తర్వాత 3 టేబుల్‌లో చూడండి 3 8 జా 24, 3 8 జా 24. తర్వాత నెక్స్ట్ 4 టేబుల్‌లో చూడండి 4 6 జా 24. తర్వాత 6 అంటే మళ్ళీ ఇంగ ఇట్లా రివర్స్ వస్తాయి. 6 4 జా 8 3 జా 12 2 జా 24 1 జా. సో, అంటే ఫ్యాక్టర్స్ అని అంటే ఇవన్నీ 1 2 టేబుల్‌లో ఉంది, 3 టేబుల్‌లో ఉంది, 4 టేబుల్‌లో ఉంది, 6 టేబుల్‌లో, 8 టేబుల్‌లో, తర్వాత 12థ్ టేబుల్‌లో, 24థ్ టేబుల్‌లో. సో, దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ కూడా ఏంటివనంటే ఫ్యాక్టర్స్ అండి. ఇవి ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ చూడండి 24కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? చూద్దాం. 1 1 2 3 4 5 6 7 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చూడండి 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదండి. సో 24కి టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయండి? 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదండి. సో అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. 24కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నామండి? 24కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. తర్వాత ప్రైమ్ అంటే ఏందో తెలుసుకుందాం. ప్రైమ్ నెంబర్ అని అంటే సో ప్రతి నెంబర్కి దానికి ఫ్యాక్టర్స్ అనేటివి ఓన్లీ 1 ఆర్ 2 మాత్రమే ఉంటాయి ఫ్యాక్టర్స్. ప్రతి నెంబర్కి అని అంటే ప్రతి నెంబర్ అని అంటే అర్థం కాదండి. ఇఫ్ వీ మే టేక్ ఎనీ నెంబర్ దట్ హ్యాజ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే వాటిని ఏమంటామని అంటే ప్రైమ్స్ అని అంటాం. అంటే ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటివి అని అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఒకటి అయి ఉండాలి ఒక ఫ్యాక్టర్, అందులో ఒక ఫ్యాక్టర్ 1 అయి ఉండాలి, ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి ఇట్ సెల్ఫ్ నంబర్ అనేది అయి ఉండాలి. సపోజ్ 2 చూడండి, 2 అనేది చూడండి 2కి 1 2 జా 2, 2 1 జా 2 అంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. 2 అనేది ఈ 2 టేబుల్లలో తప్ప వేరే ఏ టేబుల్లో రాదు కదండి. ఎస్. సో అంటే దీనికి 1 ఉంది అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్ అండి. 2కి ఇట్ సెల్ఫ్ 2 ఉంది. సో ఈ 2 కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటామని అంటే కాంపోజిట్ నెంబర్ అని అంటాం. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ ఏంటివి 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ఏమంటామని అంటే ప్రైమ్ అని అంటాము. కాంపోజిట్ అని అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువగా ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్ అని అంటాం. ఇప్పుడు అర్థమైందా అండి? కాంపోజిట్ అంటే ఏంటిది, ప్రైమ్స్ అంటే ఏంటిది, ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటిది అనేది క్లియర్గా అర్థమైంది కదండి. ఎస్. ఇప్పుడు మళ్ళీ ఈ స్టేట్మెంట్లోకి వద్దాం. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, కాంపోజిట్ నెంబర్ అంటే చెప్పాను కదండి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ కదండి. ఎస్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్, ప్రతి కాంపోజిట్ నెంబర్ అనేది ఏ విధంగా ఎక్స్ప్రెస్ అవుతుందని అంటే యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంటే ప్రైమ్కి ప్రోడక్ట్, ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయొచ్చండి. అంటే ప్రైమ్ నెంబర్స్ ఏంటివండి 2 3, తర్వాత నెక్స్ట్ 5 అండ్ నెక్స్ట్ 7, తర్వాత 11, సో 13 అండ్ సో దీస్ ఆర్ ది ప్రైమ్ నెంబర్స్ కదండి. ఎస్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసు కదండి. ఎస్. మరి 9 రాసారంటే 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదండి. 9 అనేది ఆడ్ నెంబర్, అంతేగాని ప్రైమ్ నెంబర్ అయితే కాదు. ఎందుకంటే 9కి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 ఉంటుంది, 3 ఉంటుంది, ఇట్ సెల్ఫ్ ఉంటుంది. అంటే 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి కదండి. సో అందుకే 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అని అంటే, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటే ఇప్పుడు సపోజ్ 2 అనేది ఒక ప్రైమ్ నెంబరు, 5 అనేది ఒక ప్రైమ్ నెంబరు, 2 5 జా 10 అంటే ఇక్కడ ఆర్డర్గా రావాల్సిన పని లేదండి. 2 రావచ్చు, 13 కూడా రావచ్చు. సో 2 అనేది ఒక ప్రైమ్ నెంబరు, 13 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఇక్కడ ఖచ్చితంగా ఒక ఆర్డర్గా కంటిన్యూగా రావాలి అనేది ఏం లేదండి. 2 తర్వాత 3 తర్వాత 5 అట్లా రాసుకుంటూ రావాలనేది ఏం లేదండి. సో ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, అంటే ఆర్డర్ అనేది ఏ విధంగానైనా రావచ్చు. సో అదే అంటున్నాడు, ప్రోడక్ట్ అనేది ఎట్లనైనా రాయొచ్చు కదండి. సో 2 × 5
ఆర్ 2 ఇంటూ 13 ఆర్ 2 ఇంటూ 3గా రాయొచ్చు. ఓకేనా? సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఆ ప్రైమ్ నెంబర్స్ అనేటివి ఫ్యాక్టరైజేషన్ అండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటారు. సో ఇప్పుడు 10ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకుంటాం. 10కి మామూలుగా ఫ్యాక్టరైజ్ ఏం రాసుకోవచ్చు? 10కి ఫ్యాక్టర్స్ ఏమేమి రాసుకోవచ్చు అండి? 1 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్లో ఉంటుంది, తర్వాత నెక్స్ట్ 5 టేబుల్లో ఉంటుంది, తర్వాత 10 టేబుల్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ఏంటివండి? ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్, జస్ట్ ఫ్యాక్టర్స్ మాత్రమే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాదు, ఓన్లీ ఫ్యాక్టర్స్ మాత్రమే. మరి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అంటే ఏంటివండి? 2, 5 ఇందులో వచ్చిన నంబర్స్ ఉన్నాయి కదండి 2, 5 అనేటివి. సో ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి కావాలంటే 2, 5 10 వస్తుంది. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అన్నాడు. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. యూనిక్ అంటే ఏంటిదని అంటే ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా నేను ఒక నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమన్నాను అనుకోండి. అంటే 10 అనే నెంబర్కి సపోజ్ 10 అనే నెంబర్కి నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమని చెప్పానండి కదండి. సో మీరు ప్రైమ్ నెంబర్స్ అంటే చెప్పాను కదండి ఏంటిదో. సో ఇప్పుడు ఈ 10 అనే నెంబర్ని మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేయండి. అంటే నేను దేనికి చెప్తున్నానండి? యూనిక్ అనే దానికి. 10కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీరు ట్రై చేయండి, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్గా రాయండి 10ని. సో నేను రాస్తానండి ఒకసారి 10ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా నేను రాస్తున్నాను అండ్ ఆల్సో మీరు కూడా రాయండి. రాశారా అండి? 10కి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాశారా అండి? ఎస్. ఇప్పుడు నేను రాస్తున్నాను. నేను రాసిన దాన్ని మీరు రాసినది కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి ఏం రాస్తున్నాం అనేది. సో ఇక్కడ నేను జస్ట్ స్మాల్ నెంబరే తీసుకున్నానండి. మీరు కూడా ట్రై చేస్తారనే ఉద్దేశంతో ఓకేనా. 10ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తున్నాను. ఏ విధంగా రాస్తున్నాను అంటే 2 అనేది ఒక ప్రైము ఇంటూ 5 అనేది ఒక ప్రైమ్. అంతేనా అండి? ఎస్. అంటే ఇక్కడ మీరు కూడా ఏ విధంగా రాసింటారంటే 2 ఇంటూ 5గానే రాసింటారు కదండి. 10కి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయమని అంటే 2 ఇంటూ 5గానే రాసింటారు. నేను 2 ఇంటూ 5 రాశాను, మీరు కూడా 2 ఇంటూ 5గానే రాసింటారు, ఇంకొకరు కూడా 2 ఇంటూ 5గానే రాస్తారు. ఇక్కడ కొంతమంది అనుకోవచ్చండి, సార్ నేను 2 ఇంటూ 5గా రాయలేదు సార్, 5 ఇంటూ 2గా రాశాను సార్, 5 ఇంటూ 2గా రాశాను. సో నేను మీరు రాసినట్టు రాయలేదు, 2 ఇంటూ 5గా రాయలేదు, 5 ఇంటూ 2గా రాశాను సార్ అని అంటారు. అయినా తప్పులేదండి. ఇక్కడ క్వశ్చన్లో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అన్నాడు. ప్రోడక్ట్ అనేది ఏ విధంగానైనా ఉండొచ్చు, 2 ఇంటూ 5 ఉండొచ్చు, 5 ఇంటూ 2 ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ 2, 5 కాకుండా వేరే ప్రైమ్ నెంబర్ ఏమన్నా మీకు వచ్చిందా? వేరే ప్రైమ్ నెంబర్ ఏమన్నా ఇక్కడ వచ్చిందా? 2, 5 ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కాకుండా వేరే ప్రైమ్ నెంబర్తో ఏమన్నా మల్టిప్లై చేస్తే మీకు 10 వస్తుందా? అలా ఏమన్నా వచ్చిందా మీకు? 2, 5 కాకుండా మీకు రాలేదు, నాకు కూడా రాలేదు, ఎవ్వరికి కూడా రాదు కదండి. సో అదే యూనిక్ అని అంటే. సో నాకు ఏదైతే వచ్చిందో అదే మీకు కూడా రావాలి. సో అలా వస్తే అది ఏమవుతుందండి? యూనిక్ అవుతుంది. అర్థమైందా అండి? అంటే నెక్స్ట్ పార్ట్ అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ అంటే ఈ ఆర్డర్ అనేది చేంజ్ చేసిన ఈ ఫ్యాక్టర్స్ తప్ప కొత్తగా వేరే ఫ్యాక్టర్ అనేది రాదు. వేరే ఫ్యాక్టర్, ఆ ఫ్యాక్టర్ ఏంటిది? వేరే ప్రైమ్ ఫ్యాక్టర్ రాదు 10కి, ఈ 2 ఫ్యాక్టర్స్ తప్ప. అంటే అదేనండి ఇక్కడ అంటున్నది. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అన్నాడు. ఈ స్టేట్మెంట్ నేర్చుకోవాలండి మీరు కదా, నేర్చుకోండి ఒకసారి ఓకేనా. సో నాతో పాటు పలకండి. ఎవ్రీ composite number can be expressed as a product of primes and this factorization is unique apart from the order in which the prime factors occur. ఒకసారి నాతో పాటు పలికారా అండి? ఎస్. ఓకే. సో దీన్ని, ఈ ప్రాబ్లమ్ని అంటే ఈ స్టేట్మెంట్ని అర్థం చేసుకుంటూ
చదవడం వల్ల ఈజీ అయిపోతుందండి. ఓకేనా? సో, ఎలా చదవాలి? ఎవ్రీ కాంపోజిట్ నంబర్. సో, కాంపోజిట్ నంబర్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ఐడియా రావాలి. సో, కాంపోజిట్ నంబర్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో, అంటే ఎవ్రీ కాంపోజిట్ నంబర్. విజువల్‌గా థింక్ చేసుకోవాలండి. ఇమాజినేషన్‌లోకి వెళ్ళిపోవాలి. అప్పుడే ఈ స్టేట్మెంట్ మనకు ఈజీగా గుర్తుండిపోతుంది. సో, ఎవ్రీ కాంపోజిట్ నంబర్ అంటే కాంపోజిట్ నంబర్ అని అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 24 గానో, లేకపోతే 10 గానో, 15 గానో, లేకపోతే ఇంకొకటి ఏదో కాంపోజిట్ నంబర్ తీసుకోండి. కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్. సో, దాన్ని ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాలి. సో, ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటే ఈ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలి. సో, దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ ఆ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్. అంటే మీకు వచ్చినదే నాకు రావాలి. సో, మన ఇద్దరికి వచ్చినదే ఇంకొకదానికి కూడా రావాలి. కొత్తగా వేరే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది రాకూడదు. సో, అది ఈ స్టేట్మెంట్ కండిషన్. అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ అంటే దాని యొక్క ఆర్డర్ అనేది చేంజ్ చేయొచ్చండి. ఈ విధంగా 5, 2 కొత్త ప్రైమ్ నంబర్ అయితే రాలేదు ఇక్కడ కదండీ! సో, ఆర్డర్ చేంజ్ చేయొచ్చు. ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్ అంటే ఆ ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది కూడా మనకు ఏమవుతుంది? యూనికే అవుతుంది. కొత్తగా ఏం రాలేదు. 2 × 5 కొత్తగానే అంటే సపోజ్ ఇక్కడ 3 వచ్చిందనుకోండి. ఇక్కడ 10 అనే నంబర్ రాదు. చూడండి 2 5 జా 10, 10 3 జా 30 అంటే 30 అనే నంబర్‌కి వస్తుంది కానీ 10 అనే నంబర్‌కి రాదు కదండీ! సో, అదండి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఓకేనా స్టూడెంట్స్? యెస్. అర్థమైంది అనుకుంటున్నానమ్మా. అర్థమైంది కదండీ! యెస్. వెరీ గుడ్. సో, ఎవరికన్నా అర్థం కాలేదంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? సో, దీనికన్నా బెటర్‌గా ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? యెస్. సో, దయచేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి విన్న తర్వాత. ఓకేనా స్టూడెంట్స్? తర్వాత మీకు నచ్చినట్లయితే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సో, దయచేసి లైక్ కొట్టండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. సో, యూట్యూబ్ క్లాస్‌లో మల్లా ఇలియాస్ క్లాస్. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? సో, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, దానివల్ల మీరు అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా ఈజీగా తొందరగా బట్టి కొట్టకుండా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.